ఈ రోజుల్లో కూడా చాలామంది దేవునికి అవిధేయమైన కార్యాలు చేసిన తర్వాత దేవుని దగ్గర శిక్షణ పొందడం మానేసి, అమ్మో దేవుని దగ్గరకు వస్తే నేను చేసిన పనికి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా నువ్వు రాకపోయినా నువ్వు ఎలా అయినా నష్టపోతావు, కానీ వస్తే కొంచెం శిక్ష పొందుకున్న తర్వాత దేవుని కరుణ దేవుని కృప నీకు దొరుకుతుంది. ఒకవేళ నాకు ఆ శిక్ష వద్దు, నేను ఐ డోంట్ వాంట్ టు రియలైజ్, ఐ డోంట్ వాంట్ టు కన్ఫెస్, నాకు ఒప్పుకోవడం ఇష్టం లేదు, నేను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడం ఇష్టం లేదు, రెక్టిఫై చేసుకోవడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతా దేవునికి దూరంగానే వెళ్ళిపోతే పరిస్థితి ఏమైపోద్దంటే దిక్కుతోచని లోకంలో పడిపోయిన వారి స్థితి ఏమైపోద్దంటే, ఒక మాటలో చెప్పాలంటే అరణ్యంలో అంధకారంలోకి అరణ్యంలోకి వెళ్ళిపోయిన విల్డర్నెస్లోకి వెళ్ళిపోయినట్లు ఉంటుందండి పరిస్థితి. ఇక్కడ దావీదు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే దేవుని చేతిలో పడతా, కొట్టినా పెట్టినా ఆయనే, నన్ను శిక్షించినా నా మంచి కొరకే, నాకు బుద్ధి రావడం కొరకే, మళ్ళీ నన్ను దగ్గరికి చేర్చుకునేవి కూడా దేవుని చేతులే కదా, దేవుని చేతుల దగ్గరే ఉంటాను, దేవుని చేతిలోనే ఒదిగిపోతాను అని ఒక మంచి నిర్ణయం దావీదు తీసుకున్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఒకవేళ దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తూ దూరంగా తిరుగుతున్నావేమో, దావీదు లాంటి ఒక మంచి నిర్ణయం తీసుకో. శిక్షించే చేతులైనా పర్వాలేదు, మళ్ళీ క్షమించే చేతులు, దగ్గరికి చేర్చుకునే చేతులు, ఆశీర్వదించే చేతులు కూడా దేవుని చేతులేగా. సరిచేయబడి సవరించబడి దేవుని దీవెన ఆయన దగ్గరే పొందుకుంటా, నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఇంకా ఎక్కువ కష్టము ఇంకా ఎక్కువ నష్టము నా జీవితంలో పొందుకోను ఒక నిర్ణయం తీసుకోగలిగితే ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా.